ఇప్పటి వరకు మనం చూసింది వెస్ట్ హైదరాబాద్ డెవలప్మెంట్ ని. ఇప్పుడు మనం చూస్తున్నది, చూడబోయేది అంతా ఈస్ట్ హైదరాబాద్ డెవలప్మెంట్ ని. వెస్ట్ హైదరాబాద్ అంటే ఓన్లీ ఐటీ మాత్రమే మనకు గుర్తొస్తుంది. అదే ఈస్ట్ హైదరాబాద్ విషయానికి వస్తే హైబ్రిడ్ ఎకానమీ ఇక్కడ ఉందని చెప్పొచ్చు. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ కి బెస్ట్ ఆప్షన్ ఈస్ట్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. కీసర ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8 కి ఆనుకొని వసంత్ విల్లాస్ పేరుతో ఇక్కడ విల్లాస్ ని కన్స్ట్రక్ట్ చేశారు. మొత్తం 6 ఎకరాల్లో కేవలం 69 విల్లాస్ మాత్రమే వీళ్ళు నిర్మించారు. ఆల్మోస్ట్ ఈ 69 విల్లాల కన్స్ట్రక్షన్ కంప్లీట్ కావచ్చింది. త్వరలోనే హ్యాండ్ ఓవర్ కి సిద్ధంగా ఉంది. సో ఒక మోడల్ విల్లా అయితే మీకు చూపిస్తాను రండి. సో విల్లా లోపలికి అయితే నేను ఎంటర్ అయ్యాను. ఇది బయోమెట్రిక్ లాక్ ఇచ్చారు. నాకు ఈ డోర్ చూస్తేనే చూసారా, సెక్యూరిటీ పరంగా కూడా వీళ్ళు ఎంత బాగా ఆలోచించారో. కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడ రాజీ పడలేదు. అండ్ హై ఎండ్ మెటీరియల్ వీళ్ళు యూజ్ చేశారు. మీరు ఒక్కసారి క్వాలిటీ ఎలా ఉందో చూడొచ్చు. ఇక్కడ లివింగ్ ఏరియా అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియా, ఇంకా లేడీస్కి చాలా ఇష్టమైన కిచెన్ కూడా చూడొచ్చు. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. చాలా చాలా స్పేషియస్గా ఇక్కడ ఇచ్చారు. ఈ మార్బుల్ కూడా ఇటాలియన్ మార్బుల్ యూజ్ చేశారు. చూడండి, అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే కన్స్ట్రక్షన్ విషయంలో హరిహరాస్ వాళ్ళు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. ప్రతి విల్లా G+2 ఉంటుంది. ప్రతి విల్లాకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంటుంది. మీకు ఈ విల్లా ఎందుకు చూపిస్తున్నానంటే జస్ట్ అంటే ఇంటీరియర్స్ విషయంలో మీకు ఐడియా వస్తుంది. మీరు ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది కూడా తెలుస్తుంది. ఇక్కడ హాల్లో ఒకటి వాష్రూమ్ ఇచ్చారు. ఇది కింద గెస్ట్ బెడ్రూము. చాలా 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 స్పేషియస్గా ఉంది. ప్రతి ఒక్కటి చూడగానే అంటే మీకు లగ్జరీ లుక్ కనిపిస్తోంది. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా, కిచెను, గెస్ట్ బెడ్రూము అండ్ వాష్ ఏరియా ప్రతిదానికి ఉంది. ఇక్కడ కామన్ వాష్ ఏరియా ఉంది అండ్ లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. ఇక ఫస్ట్ ఫ్లోర్కి ఒకసారి వెళ్దాం రండి. ఇక ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్. ఇది చాలా స్పేషియస్గా ఉంది. చెప్పాను కదా ఇంటీరియర్ ఎలా చేయించుకోవాలన్నది, అది మీ చాయిస్. ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చారు ఇటు సైడ్ అండ్ అటాచ్డ్ వాష్రూము, వార్డ్రూబ్స్. చాలా చాలా స్పేషియస్గా ఉంది. ఇంకో చోటుకి వెళ్దాం. ఇక్కడ సిట్టింగ్ ఏరియా, ఇది కూడా చాలా బాగుంది. మీరు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ పూజ గది కూడా చూడవచ్చు మీరు. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. దీనికి ఆనుకునే ఒకటి బాల్కనీ ఇచ్చారు. ఇక్కడ చిన్న చిన్న పార్టీస్ అవి చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. జస్ట్ మీకు ఐడియా కోసం నేను చూపిస్తున్నాను. చూసారు కదా బాల్కనీ ఎంత స్పేషియస్గా, చాలా 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 బాగా నచ్చింది. సో ఇంకో బెడ్రూమ్ నేను చూపిస్తాను. పిల్లల బెడ్రూమ్ ఇది జస్ట్ మీకు వుడెన్ వర్క్ లాగా, వుడెన్ వాల్ లాగా కనిపిస్తుంది కదా. ఇది డోరు. మీరు కావాలంటే ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. ఇది కిడ్స్ బెడ్రూము. కిడ్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. చూసారా, మీరు ఇట్లా పిల్లల కోసం ఇలాంటి బెడ్ అరేంజ్ చేసుకుంటే చక్కగా 2 పిల్లలు పైన కింద ఒకరు పడుకోవచ్చు. చక్కగా ఉంది. ప్రతి రూమ్లో మీకు వెంటిలేషన్ అనేది చాలా చాలా బాగుంది. ఇది డ్రెస్సింగ్ ఏరియా అండ్ వార్డ్రూబ్స్, పిల్లల బుక్స్ అవి పెట్టుకోవడానికి కూడా చక్కగా ఇచ్చారు. ఇక్కడ వాష్ ఏరియా అండ్ ఇది కూడా మీరు చూడొచ్చు. మిర్రర్ డిజైన్ బాగుంది, కాకపోతే అది మీ చాయిస్ ఇంటీరియర్స్లో. సో ఇంకో రూమ్కి వెళ్దాం రండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనం చూసాము లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా, కిచెను, గెస్ట్ బెడ్రూము అంటే కామన్ వాష్రూము అండ్ గెస్ట్ బెడ్రూమ్కి వాష్రూమ్ ఉంది. ఈ సెకండ్ ఫ్లోర్కి వచ్చేసి చక్కగా బాల్కనీ ఇచ్చారు, కిడ్స్ బెడ్రూమ్ ఇచ్చారు అండ్ పూజ గది, ఇక్కడ కాస్త సిట్టింగ్ ఏరియా ఇచ్చారు అండ్ లిఫ్ట్ ప్రొవిజను ప్రతి ఫ్లోర్కి ఉంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉంది. ఒక్కసారి సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం రండి. సో సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది. ఒక్కసారి చూడండి, చాలా 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 స్పేషియస్గా ఉంది. వార్డ్రూబ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇక్కడ. అంటే ఇది మీ చాయిస్, ఇంకా మీరు ఎలా అయినా దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఒక వార్డ్రోబ్ ఉంది, డ్రెస్సింగ్ ఏరియా ఉంది, వాష్రూమ్ ఉంది. ప్రతి బెడ్రూమ్కి వాష్రూమ్ అనేది
కంపల్సరీ. అండ్ ఇక్కడ మీకు బయటికి వచ్చాక ఇక్కడ కూడా ఒక వాష్రూమ్ ఇచ్చారు. ఇక నా లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఇది బార్ కౌంటర్ లాగా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారా హోమ్ థియేటర్, అంటే హోమ్ థియేటర్ లాగా మీరు మార్చుకోవచ్చు. లేకుంటే ఇక్కడ 4 బెడ్రూమ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకో 5th బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. పార్టీస్ అలా ఏమైనా చేసుకోవాలన్నా ఆ ప్లేస్కి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా చాలా స్పేషియస్గా ఉంది. దీన్ని ఆనుకొని మీకు ఒక బాల్కనీ ఇచ్చారు. ఇదైతే ఇంతకుముందు నేను ఫస్ట్ ఫ్లోర్లో చూసిన దానికంటే చాలా స్పేషియస్గా ఉంది. ఒక్కసారి చూడండి ఎంత బాగుంటుంది. ఇప్పుడు కొంచెం నేను ఆఫ్టర్నూన్ టైంలో వచ్చాను కాబట్టి ఎండ బాగా ఉంది, కానీ ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో అలా వర్షం పడుతుంటే సూపర్గా ఉంటుంది క్లైమేట్. చిన్న చిన్న పార్టీస్, బర్త్డే పార్టీస్ కానీ ఇంకేదైనా పార్టీస్ కానీ మీరు చేసుకోవాలంటే చక్కగా ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. మేడ్ కోసం ఇక్కడ ఏదైనా వాష్ చేసుకోవడానికి అట్లా అది కూడా ఉంది. ఓవరాల్గా మీకు విల్లా చూసుకున్నట్టయితే చాలా 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 బాగా డిజైన్ చేశారు, బాగా ప్లాన్ చేశారని చెప్పొచ్చు. సో ఎంట్రన్స్ ఇటు కూడా ఇలా ఇచ్చారు దీనికి, బాల్కనీకి చాలా బాగుంది. మీరు ఎక్కడ చూసినా ఈ క్వాలిటీ కన్స్ట్రక్షను మీరు నేరుగా వచ్చి చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. నాతో పాటు ఉన్నారు ప్రజెంట్ సేల్స్ మేనేజర్ మల్లేష్ గారు. మల్లేష్ గారు నమస్తే అండి. అసలు ఎప్పుడెప్పుడు ఈ విల్లా చూద్దామా అని నేనైతే చాలా చాలా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ సేల్కి చాలా దగ్గరలో ఉంది. అండ్ 6 acresలో 69 విల్లాస్ అంటే చాలా తక్కువ. ఎందుకలా? తక్కువ అని కాదు మేడం, నేను ఏంటంటే ఈ లొకేషన్లో మనకి ఏంటంటే ఇంత తక్కువ డెన్సిటీలో విలాస్ మనం కన్స్ట్రక్షన్ మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువ డెన్సిటీ పెట్టినా కూడా డిస్టర్బ్ లేకుండా మెయిన్గా ఏంటంటే మైండ్ ఆఫ్ పీస్ గ్రీనరీ చుట్టూ చూసుకొని పక్కకి ఓఆర్ఆర్ ఆనుకొని ఉంది కాబట్టి 0 meters ఫ్రమ్ ఓఆర్ఆర్ ఉంది కాబట్టి మెయిన్గా ఇక్కడ మేము 6 acresలో 69 విలాస్ కూడా మనము బిల్డ్ చేసాం టోటల్గా. సో దీంట్లో వచ్చేసి ఈ స్టార్టింగ్ కూడా మనకి 187 square yards నుంచి మనకి అప్ టు మనకి 310 square yards వరకు కూడా మనకు స్పేసియస్గా వచ్చేటట్టు బిల్డప్ ఏరియా 3000 నుంచి 3700 square yards వరకు కూడా ఎస్ఎఫ్టీ వరకు కూడా మనకి బిల్డప్ ఏరియా ఇస్తున్నాం మీరు. ఇప్పుడు మా ప్రాజెక్టులు మనం ఇక్కడ ఉన్నాం కదా మేడం, దీంట్లో చూసుకుంటే మనకి ఈస్ట్ వెస్ట్లో కూడా మనకి విలాస్ కన్స్ట్రక్ట్ చేసాం మేడం. దీంట్లో మన రోడ్స్ కూడా మనకి 40-30 feet రోడ్స్ వచ్చాయి. ఎమ్యూనిటీస్ పరంగా చూసినాం మనం దాంట్లో మన ఫ్రంట్ సైడ్లో క్లబ్ హౌస్ 12,500 G+3 స్ట్రక్చర్లో మనకు బిల్డప్ చేస్తున్నాం అనమాట. ఇది టోటల్గా గేటెడ్ లగ్జరియస్ విలాస్. ఇప్పుడు ఎవరైతే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో మనకి సిటీలో ఉండేవాళ్ళు ఎక్కడైనా కూడా ఎవరైతే విలా లైఫ్ స్టైల్ ఎవరైతే వాళ్ళు కోరుకుంటారో ఇక్కడ ది బెస్ట్ లొకేషన్ అనేది చెప్పొచ్చు మనకి. ఎందుకంటే ఇది కీసర్కి ఎగ్జిట్ నెంబర్ 8 ఇప్పుడు 8లో జస్ట్ 8 మనకి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కూడా బిజినెస్ పరంగా కానీ కంపెనీస్ పరంగా కూడా కానీ ఎటైనా ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు మీరు ఉన్నారు మేడం, మీరు అక్కడ నుంచి వచ్చారు. ఇప్పుడు ఈసీఎల్ కానీ సికింద్రాబాద్ కానీ తార్నాక నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్ పోవాలనుకుంటే కూడా మెయిన్గా ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఓవరాల్ మెయిన్గా ఎగ్జిట్ చూసుకొని కూడా వెళ్తారు. మనకి ఏంటంటే ఇక్కడ నియర్ బై మనకు ఇప్పుడు ఈసీఎల్ నుంచి రావాలంటే 20 minutes పడింది టైము. ఇప్పుడు మన రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే చెర్లపల్లికి అక్కడ 20 minutes, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కూడా మనకి 45 minutesలో వెళ్తున్నాం దీంట్లో. సో సరౌండింగ్ డెవలప్మెంట్స్ గురించి ఏం చెప్తారు నాకు? సో సరౌండింగ్ వచ్చేసి మనకి మెయిన్గా ఇప్పుడు వెస్ట్ సైడ్ చూసుకుంటే అటు సైడ్ చూసుకున్నా కన్నా ఈస్ట్ సైడ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు త్వరగా ఇప్పుడు ఏంటంటే ఫ్యూచర్ అంతా ఇక్కడే మేడం దీంట్లో. ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఇక్కడ కూడా మేము ఇక్కడ చేస్తామంటే ఇప్పుడు ఆఫర్డబుల్ ప్రైస్ లో కస్టమర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ మెయిన్ గా ఫోకస్ చేసుకొని ఇక్కడ బిల్డప్ చేస్తాం. ప్రాజెక్ట్ వచ్చేసి నెక్స్ట్ మే నుంచి మనకి ఇంకో 6 months లో ఫుల్ హ్యాండ్ ఓవర్ కూడా స్టార్ట్ చేస్తున్నాం దీంట్లో మనకి. సో డెవలప్మెంట్ పరంగా ఏంటంటే ఇప్పుడు నియర్ బై స్కూల్స్ కానీ వేరే కంపెనీస్ కానీ ఫార్మాసిటీ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఇక్కడ మనకి నియర్ బై తొందరగా మనం రీచ్ అవడానికి మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు దీనికి మనకి. ఇది బేసిక్గా మన ప్రాజెక్ట్. సరౌండింగ్ ఆల్రెడీ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇక్కడ పెట్టుబడి పెడితే 1-2 సంవత్సరాల్లో అది డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఎగ్జాక్ట్లీ మేడం. ఏంటంటే ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మొత్తం ఈ సైడే ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసినా తీసుకున్నా కూడా మీరు ఎవరైనా కూడా ఎవరైనా కూడా ఇన్వెస్టర్ అండ్ యూజర్స్ ఎవరైనా కూడా తీసుకున్నా కూడా మనకి నెక్స్ట్ ఒక 2-3 yearsలో అప్రిషియేషన్ ఎలా ఉందంటే ముందే మనం చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఉండడానికి కూడా ఓకే అండి.
ఎందుకంటే మీకు రోడ్ యాక్సెస్ ఉంది, ట్రాన్స్పోర్ట్ యాక్సెస్ ఈజీగా ఉంది. సిటీలో ఎక్కడికి వెళ్ళాలన్నా మనం ఓఆర్ఆర్ మీదుగా ట్రాఫిక్ తప్పించుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ మేడం, అది దీనికి ఇప్పుడు మెయిన్ అదే కదా మేడం. ఓవరాల్ ఇప్పుడు సిటీ నుంచి మెయిన్గా ట్రాఫిక్ చూసుకున్నా కూడా దాంట్లో మనం బయట ఇక్కడే ఎందుకు తీసుకోవాలి, బయట ఓవరాల్ తర్వాత అనుకుంటే ఇప్పుడు మెయిన్గా ఎగ్జిట్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మనకి ఎగ్జిట్ మెయిన్ కదా మేడం. సో దానికోసం ఇక్కడ మెయిన్గా ఎగ్జిట్ ఆనుకొని ఉన్న ప్రాజెక్ట్ ఇది వసంత్ విలాస్. అంటే ఆల్రెడీ డెవలప్మెంట్ జరుగుతుంది. ఫ్యూచర్లో ఒక్కసారి ఇప్పుడు ఇక్కడ కొన్నారంటే మీకు నెక్స్ట్ 2 yearsలోనే డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మెయిన్గా అంటే పిల్లల విషయానికి వచ్చినా, పెద్దవాళ్ళ విషయానికి వచ్చినా వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయంటే ఏం చెప్తారు? దీంట్లో ఫెసిలిటీస్ పరంగా మనకి క్లబ్ హౌస్ ఇస్తున్నాము, ప్లే ఏరియా వస్తుంది మనకి, రోడ్స్ కానీ, తర్వాత క్లబ్ హౌస్లో మనకి జిమ్ కానీ, ఇండోర్ గేమ్స్, తర్వాత మల్టీపర్పస్ హాల్, గెస్ట్ రూమ్స్ ఇస్తున్నాం. దాంట్లోనే మనకి థియేటర్ వస్తుంది, దాంట్లోనే స్విమ్మింగ్ పూల్, ఇవన్నీ కూడా మనకి పిల్లలకి సపరేట్గా ప్లే ఏరియా కూడా ఇస్తున్నాం దీంట్లో. ఇప్పుడు ప్రజెంట్ ఉండడానికైనా, పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, ఎవరికైనా చక్కగా హెల్దీ లైఫ్ లీడ్ చేయాలంటే నిజంగా వసంత్ విల్లాసు ఒక బెస్ట్ ఆప్షన్ కింద చెప్పొచ్చు. వెస్ట్ హైదరాబాద్ చూసుకున్నట్లయితే మల్లేష్ గారు, అంటే ఏ విల్లా కొనాలన్నా ఇప్పుడు కొనలేని పరిస్థితి. మిడిల్ క్లాస్ పీపుల్కి కానీ ఎవరికి కానీ 6 CR 7 CR పైనే ఉంది సిటీ అవుట్స్కట్స్లో. అదే మీకు సిటీకి ఇది దగ్గరలోనే ఉంది, ఈసీఎల్కి చాలా దగ్గరలో ఉంది. అందులో 2.5 CR నుంచి స్టార్టింగ్ ప్రైస్ 187 square yards నుంచి 300 square yards లోపే మీకు మంచి విల్లాను, ట్రిప్లెక్స్ అంతేనా, ట్రిప్లెక్స్ విల్లాను, అన్ని లగ్జరీ ప్రీమియం విల్లా అని చెప్పొచ్చు. ఎవరైనా మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉండాలనుకున్నా లేకుంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసమైనా ఇది బెస్ట్ ఆప్షన్ కింద చెప్పొచ్చు. ఈస్ట్ హైదరాబాద్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే మీరేం చెప్తారు? అంటే నేను ఆల్రెడీ చెప్పాను, మీరేం చెప్తారు? ఇప్పుడు మెయిన్గా వెస్ట్ సైడ్ చూసుకుంటే మేడం, విలాస్ కొనాలంటే ఇప్పుడు అఫోర్డబుల్ ఎవరు కూడా మనం చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఈస్ట్ ఏంటంటే మనకి నెక్స్ట్ డెవలప్మెంట్ అంతా ఈస్ట్ సైడ్లో ఉంది కాబట్టి ఇక్కడ అఫోర్డబుల్ ప్రైస్లో మేము ఇప్పుడు సిటీలో చూసుకుంటే ల్యాండ్ రేట్స్ అనేది ఎలా ఉందో మీకు ఐడియా ఉంటుంది. సో అక్కడ నుంచి పోల్చుకుంటే కొనలేము. అది ఇప్పుడు కొంచెం ధైర్యం చేసి ఇక్కడ కొన్నారంటే మీ భవిష్యత్తు బంగారు మయమవుతుంది అంతేనా. అక్కడ అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ తీసుకోవాలంటే 1.5 CR నుంచి 2 CR వెళ్ళిపోతున్నది. ఆ ప్రైస్లో ఏంటంటే కొంచెం అక్కడ నుంచి మనం ఎగ్జిట్ నెంబర్ కానీ ఈ ఏరియాలో ఈస్ట్ సైడ్లో చూసుకుంటే అదే ప్రైస్లో మనం విలాస్ మనం ఆఫర్ చేస్తున్నాం. ఇక్కడ స్టార్టింగ్ మనం 2.5 CR నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అదే వెస్ట్ సైడ్లో 2.5 CR పెట్టిన అపార్ట్మెంట్లో కూడా ఫ్లాట్ కూడా రావట్లేదు కదా మేడం. మనకి ఇక్కడ ఇండిపెండెంట్ టైప్ విలాస్ మనం కన్స్ట్రక్ట్ చేసాము. ఇక్కడ ది బెస్ట్ ఈస్ట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ది బెస్ట్ ఆప్షన్ ఫర్ దిస్. అన్ని రకాల అప్రూవ్మెంట్స్ ఉన్నాయా? సెక్యూరిటీ పరంగా అన్ని ఫుల్ గేటెడ్ సెక్యూరిటీ ఉంటుంది మేడం. ఇది గేటెడ్ లగ్జరీ విలాస్, ఫుల్ మనకి సెక్యూర్గా ఉంటుంది దీంట్లో మనకి. నేను ఇక్కడ ఒక విల్లా తీసుకుంటే నాకు మీరు ఒక ఏమేమి ప్రొవైడ్ చేస్తారు? సో దీంట్లో మీరు ఇప్పుడు ఎమ్యూనిటీస్ పరంగా కానీ, దీంట్లో గ్రీనరీ పరంగా కానీ, రోడ్స్ పరంగా కానీ, మీకు క్లబ్ హౌస్ కానీ, మీరు ఏదైతే వెస్ట్ సైడ్ ఏదైతే చూస్తుంటారో దానికన్నా లగ్జరీస్గా మీకు అన్నీ ప్రొవైడ్ చేస్తాం. మీరు చూడొచ్చు మేడం, ఇప్పుడు ఒక మోడల్ విలా చూస్తే మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ మల్లేష్ గారు. మా వ్యూవర్స్కి అంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఒక మంచి విల్లా కొనుక్కోవాలి ఈస్ట్ హైదరాబాద్లో అంటే నిజంగా బెస్ట్ ఆప్షన్ చూశాక నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. విల్లా చూపించారు, విల్లా గురించి చెప్పారు, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ గురించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు లగ్జరీ ప్రీమియం విల్లా కావాలంటే ఇంతకుముందు వెస్ట్ హైదరాబాద్లోనే చూసేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ కీసరాకి చాలా దగ్గర ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8కి ఆనుకునే ఉన్నాయి వసంత్ విల్లాసు. మీరు అక్కడ ఎలా అయితే లగ్జరీ లైఫ్ లీడ్ చేశారో ఇక్కడ అంతకు మించి లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చు, చాలా హెల్తీగా ఉండొచ్చు. ఇంకోటి, ఇప్పుడు మీరు పెట్టుబడి పెట్టారనుకోండి మీకు డబుల్ త్రిబుల్ ఇలా పెరుగుతూనే పోతుంది. ఎందుకంటే డెవలప్మెంట్ అంతా ఇక్కడ జరుగుతుంది. మీరు కీసరా ఈ చుట్టుప్రక్కల ఈస్ట్ హైదరాబాద్లో ఒక విల్లా కొనాలి, అది ఖచ్చితంగా అన్ని రకాల సదుపాయాలు ఉండాలి, లగ్జరీ ప్రీమియం విల్లా కావాలి అంటే ఖచ్చితంగా ఇది మీరు వసంత్ విల్లాస్ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక శ్రీ సాయి హరిహర ఎస్టేట్స్ గురించి చెప్పుకున్నట్లయితే 30 years పైగా ఎక్స్పీరియన్స్ ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో. ఈస్ట్ హైదరాబాద్లో ద బెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఏదంటే శ్రీ సాయి హరిహర ఎస్టేట్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు వీళ్ళు ఏ ప్రాజెక్ట్ చేసినా అంటే చాలా ఎందుకంటే వీళ్ళకు హ్యాపీ కస్టమర్స్ 4000+ ఉన్నారు. ఏ ప్రాజెక్ట్స్ చేసినా ఆచితూచి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, కన్స్ట్రక్షన్ విషయంలో అయినా దేంట్లో అయినా కాంప్రమైజ్ కాకుండా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు. సో అందుకే 4000+ ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు. మీరు ఇక్కడ విల్లా కొనాలి
అది కూడా చాలా లగ్జరీ విల్లా కొనాలంటే ఖచ్చితంగా మీరు వసంత్ విల్లాస్ని చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటేనే మనం 1 CR 2 CR అంత కాస్ట్ పెడతాం. అలాంటిది మీకు అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్తో విల్లా వస్తుందంటే చూడండి. ఇది మీరు ఒక 2.5 CR పెట్టి ఇక్కడ కొన్నారనుకోండి, మీకు 2 years 3 years మీరు దీన్ని పక్కన పెట్టేస్తే మీకు అది డబుల్ త్రిబుల్ కూడా అవుతుంది. 7-8 CR కూడా అయ్యే ఛాన్స్ ఉంది. 35 ప్రాజెక్ట్స్ హరిహర ఎస్టేట్స్ వాళ్ళు కంప్లీట్ చేశారు. మీరు ఒక్కసారి లొకేషన్కి వచ్చి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి ఒక్కసారి వచ్చి చూడండి, మీకు బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి.